3. Hi, hello. This is Jeevan. I am from Nizamabad. I am working as a engineer, one facility management company in Oman. మీతో పాటు నేను ఒక విషయం షేర్ చేద్దాం అనుకుంటున్నాను, అడుగుదాం అనుకుంటున్నాను అబౌట్ బ్లాక్ మనీ. ఈ గవర్నమెంట్ ఏదైతే ప్రజెంట్ ఉన్న గవర్నమెంట్ బ్లాక్ మనీ బయటికి తీసుకోవడానికి చాలా మంచి పని చేసింది. నేను చాలా సపోర్ట్ చేస్తున్నాను. సో ఇది చాలా మంచి పని కూడాను బయటికి తీసుకురావడం. కానీ ఇక్కడ ఏంటంటే మనం డైలీ మ్యాక్సిమం న్యూస్ పేపర్లలో కానీ న్యూస్ ఛానళ్ళలో కానీ చూస్తున్నాము, చాలామంది చాలా ప్లేస్లలో బ్లాక్ మనీ ఇష్యూలో దొరుకుతున్నారు, చాలా కోట్లతో రెడ్ హ్యాండెడ్గా దొరుకుతున్నారు. ఇదంతా బ్లాక్ మనీ ఎవరిది? ఇదంతా మనీ ఎవరిది? ప్రజలది కాదా? ప్రజల్ని దోచుకోలేరు రైలు. వీళ్ళకు శిక్ష ఏం పడాలి? జస్ట్ అరెస్ట్ చేస్తే అయిపోద్దా? వీళ్ళకు చాలా కఠినంగా శిక్ష పడాలి. ప్రజలు ఇంతగా కష్టపడుతుంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు బ్యాంక్ దగ్గర లైన్లో నిలబడి వెళ్తే వాళ్ళకు మనీ అందాక రిటర్న్ వెళ్ళిపోతున్నారు. చాలామంది చాలా ఈవెంట్లు కానీ మ్యారేజ్లు కానీ పోస్ట్పోన్ చేసుకుంటున్నారు. కొందరు ముస్లిం వాళ్ళు చనిపోయింది కూడా మనం చూసాం. సో ఎవరైతే ఇలా బ్లాక్ మనీ ఇష్యూలో దొరుకుతున్నారో వీళ్ళకి చాలా కఠినంగా శిక్ష పడాలి. ఇంకోటి, కొందరు పొలిటీషియన్స్ కావచ్చు, కొందరు సెలబ్రిటీస్ కావచ్చు, ఏ ఒక్కరైనా బ్యాంక్ దగ్గర మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నిలబడి మనీ ఎక్స్చేంజ్ చేసుకున్నట్టు మనం చూసామా? వీళ్ళకు డబ్బులు ఎలా వెళ్ళాయి? మనీ అవసరం లేదా వీళ్ళకు? అంటే ఇక్కడ కష్టాలు మామూలు ప్రజలకు తప్ప పలుకుబడిన వాళ్ళకు లేదు. సో ఎవరైతే వీళ్ళు ఇలా దొరికారో రెడ్ హ్యాండెడ్గా బ్లాక్ మనీతో, వీళ్ళు అనుభవించే సుఖానికి, ఇన్ని రోజులు అనుభవించిన సుఖానికి ఆర్ ఇలా డైరెక్ట్ ఏదైతే అమౌంట్ వెళ్తుందో వీళ్ళు అనుభవించే సుఖానికి మామూలు ప్రజలు పడే కష్టానికి బ్యాలెన్స్ ఎలా అవుతుంది? ప్రజల కష్టాలు కనబడదా? వీళ్ళకు చాలా కఠినంగా శిక్ష పడాలి. సో నా పరంగా నేను ఏదైతే డిమాండ్ చేస్తున్నానో మీతో పాటు షేర్ చేస్తున్నాను ఏంటంటే, ఎవరైతే ఇలా బ్లాక్ మనీ ఇష్యూలో దొరుకుతున్నారో వీళ్ళకి ఉరి శిక్ష అమలు చేస్తే చాలా మట్టుగా మనం బ్లాక్ మనీ అవాయిడ్ చేసినట్టు అవుతాం. వీళ్ళని చూసి వేరే వాళ్ళు భయపడాలి. శిక్ష వేస్తే ఎవరైతే బ్లాక్ మనీ తీసుకోవడంలో కానీ లంచం తీసుకోవడం కానీ అలాంటి విషయాలు ఆలోచిస్తే ఈ శిక్షను చూసి వేరే వాళ్ళు భయపడాలి. వీళ్ళు భయపడాలంటే ఏం చేయాలి? ఉరి శిక్ష ఒకటే అమలు చేస్తే చాలా బాగుంటుంది. ఎవరు ఈ బ్లాక్ మనీ విషయాల్లో బయటికి మనం అరికట్టచ్చు, దాని మీనింగ్ అరికట్టచ్చు. సో నా పరంగా నేను ఇది షేర్ చేస్తున్నాను. మీకు ఈ విషయాలు, నా విషయాలు నచ్చితే మీరు ఒక 10 మందిని ఇలా డిమాండ్ చేస్తే, అడిగితే, ప్రశ్నిస్తే, సో మనము మన కంట్రీని మనం కొంచెం సేఫ్ సైడ్ ఉంచవచ్చు. ఇప్పుడు ఇలాంటి కఠినంగా శిక్ష వేయకపోతే మాత్రం, ఇలాంటి స్కీమ్స్ తీసుకురాకపోతే మాత్రం ఏ గవర్నమెంట్ వచ్చినా ఈ బ్లాక్ మనీ తీసుకురావడం బయట అని ఏ విషయాలు వీళ్ళు ఆలోచించినా బ్లాక్ మనీ బయటకు తీసుకురావడం చాలా కష్టం. సో ఇప్పుడు వీళ్ళు దొరికారు, ఇన్ని గన కోట్లతో దొరుకుతున్నారు. వీళ్ళకి ఏం చేస్తారు? అరెస్ట్ చేశారు, తర్వాత ఏం చేస్తారు? జైల్లో వేస్తారు, తర్వాత ఏం చేస్తారు? బెయిల్ పైన వాళ్ళకి బయటికి పంపిస్తారు. వాళ్ళు బయటికి వచ్చినాడు మళ్ళీ ఏం చేస్తాడు? సేమ్ స్టోరీ. ఓకేనా? సో వీళ్ళకి ఏం చేయాలి? కఠినంగా శిక్ష వేస్తే, అమలు చేస్తే వీళ్ళకి చూసి వేరే వాళ్ళు భయపడాలి. భయపడాలి అని అంటే వీళ్ళకు మెయిన్ కారణం ఉరి శిక్ష వేయాలి. ఉరి శిక్ష వేస్తే మాత్రం చాలా మట్టుగా మనం బ్లాక్ మనీ అవాయిడ్ చేసినట్టు అవుతాం. సో ఇది నా డిమాండ్. మీకు నచ్చితే ఓకే అనండి, లేకుంటే యాజ్ యూ విష్. ఓకే, జై హింద్.